హలో అండి, ఇంకొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా పెయింటింగ్ క్లాసు చెప్పుకుందాం. అయితే డబల్ షేడ్తో స్ట్రోక్స్ ఎలా ఇవ్వాలన్నది మనం చూద్దాం. అలాగే సింపుల్ వేలో అంటే ప్రతి ఒక్కరూ కూడా వేసేయగలరు అనమాట. అంత సింపుల్గా ఉంటుంది. కలర్ కూడా చాలా తక్కువ పడుద్ది. ఇది లెహంగాల మీద కానీ, శారీస్ మీద కానీ, డ్రెస్సెస్ మీద కానీ, లంగా ఓణీల మీద కానీ ఇలా దేని మీదకైనా ఇది చిన్న స్టెమ్ కాబట్టి చక్కగా వేసేసుకోవచ్చు. అది ఎలా వేద్దామో ఏంటో చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఈరోజు 6 నెంబర్ ఫ్లాట్ బ్రష్ ఒకటి, 0 పాయింట్ బ్రష్ ఒకటి, 2 నెంబర్ ఫ్లాట్ బ్రష్ ఒకటి, ఈ 3 బ్రష్లతోటి నేను ఈ స్టెమ్ను వేయబోతున్నాను. అలాగే కలర్స్ కూడా మనకు కావాల్సిన కలర్స్ మ్యాచింగ్ చూసుకుని వేసేసుకోవచ్చు. శారీని బట్టి వేసుకోవచ్చు అనమాట. ఓకేనా? దీనికి కలర్ మిక్సింగ్ కూడా ఒక కలర్ అయితే కలర్ మిక్సింగ్ చెప్తాను, అదేంటో వివరంగా చూసేయండి. ఎప్పట్లాగే మనం లీవ్స్తో స్టార్ట్ చేసేద్దాం. బ్రష్ని బాగా తుడిచి లైట్గా ఇచ్చుకోవాలండి. ఇలా ఈ కలర్ని ఈ విధంగా లాగాలి. బ్రష్ కడిగిన తర్వాత క్లాత్తో తుడిచేసి, ఒకవేళ ఈ కలర్ డ్రై అయిపోయి రావట్లేదు అనుకోండి, జస్ట్ కొంచెం అలా లైట్గా కలర్ తీసుకుని ఈ విధంగా ఈ విధంగా చాలా లైట్గా వేయాలండి. బ్రష్ కడిగినా పర్లేదు, లేదంటే ఎక్సెస్ కలర్ కొంచెం అలా క్లాత్కి టచ్ అప్ ఇచ్చి ఇలా అనుకుంటే కనుక మనకు తిక్కిగా అయితే రాదు.
కలర్స్ అయితే షేడ్ మనమే రెడీ చేసుకోవచ్చు అన్నాను కదా. కాషాయ కలర్ మనం రెడీ చేసుకోవాలి అంటే కనుక ఇలా ఫస్ట్ గోల్డెన్ ఎల్లో తీసుకోండి. ఇప్పుడు కొంచెం రెడ్ తీసుకోవాలి, చాలా కొంచెంగా. చూసారు కదా కాషాయ కలర్ వచ్చింది. మనకి ఇంట్లో బాటిల్ కాషాయ కలర్ లేనప్పుడు ఇలా గోల్డెన్ ఎల్లో రెడ్ కలిసి ఈ విధంగా కలిపేసుకుని మనం వాడుకోవచ్చు అన్నమాట. ఓకేనా. దీన్ని బాగా కలర్ ఏమీ లేదు కదా. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇలా చాలా లైట్గా స్ట్రోక్స్ ఇచ్చుకోవాలి. వేసేసుకున్నాం కదా. ఇక్కడ మొగ్గులో కూడా ఇచ్చేద్దాం. ఇప్పుడు రెడ్ డైరెక్ట్గా స్ట్రోక్స్ ఇచ్చేద్దాం. ఇది కూడా చాలా లైట్గా తీసుకుని బ్రష్ ఈ విధంగా తుడవాలన్నమాట. తుడిచి దీని మీదే ఈ కలర్ కూడా స్ట్రోక్స్ ఇద్దాం. చూసారా ఈ విధంగా డబుల్ షేడ్ కనపడుతుంది కదా. ఈ మొగ్గులో కూడా ఈ విధంగా వేసేద్దాం. ఇప్పుడు అవుట్లైన్ వచ్చేసి రెడ్తో ఫిల్ చేద్దాం. ఈ మధ్యలో ఉన్న ఈ రేక్ అయితే రెడ్తో ఫిల్ చేయాలి. ఇప్పుడు పాయింట్ బ్రష్తో అవుట్లైన్ ఇచ్చేద్దామండి. ఇది చాలా సింపుల్ స్ట్రోక్ అండి. అసలు పెయింట్ రాని వాళ్ళైనా ఇలా వేసేయచ్చు అనమాట. నేను ఇది ఇప్పుడు డబుల్ షేడ్ వేసాను కదా స్ట్రోక్స్. మనం త్రిబుల్ షేడు, ఫోర్త్ షేడు అలా 4-5 రకాల వరకు వేసుకోవచ్చు అన్నమాట షేడ్స్. నెక్స్ట్ వీడియోలో ఆ షేడ్స్ ఎలా వేయాలన్నది చూపిస్తాను. ఇప్పుడు బ్లాక్తో ఈ లీఫ్లో స్ట్రోక్స్ ఇద్దామండి. చాలా లైట్గా ఇచ్చుకోవాలి. అలా చాలా లైట్గా ఇవ్వాలండి, అస్సలు డార్క్గా ఇవ్వకూడదు. ఓకేనా. ఈ విధంగా మన బ్లాక్తో ఇలా స్ట్రోక్స్ ఇస్తే కనుక ఈ లీఫ్ కన్నా ఈ లీఫ్ కొంచెం అందంగా కనపడుతుంది కదా. అలా మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఏ షేడింగ్ ఇచ్చినా కానీ ముద్దగా అయితే ఇవ్వకూడదండి లీవ్స్లో ఇచ్చినప్పుడు. అంటే ముద్దగా ఇచ్చే లీవ్స్ కూడా ఉంటాయి, అవి విడిగా చెప్తాను. ఆ లీవ్స్ని బట్టి అలా ఇచ్చుకోవచ్చు. ఇవైతే కనుక ఈ విధంగానే ఇచ్చుకోవాలి. చాలా లైట్ స్ట్రోక్స్ ఇచ్చుకోవాలి, అస్సలు డార్క్గా పడకూడదు. బ్రష్ని బాగా ఊడ్చండి. ఊడ్చిన తర్వాతే ఇలా లైట్గా ఇవ్వండి.
బ్రష్ని తేల్చినట్టుగా వేస్తే ముద్దగా పడదండి. చూసారా చక్కగా ఉంది కదా. ఇప్పుడు దీంట్లో చుక్కలు పెట్టేద్దాం. చూడండి ఎంతో సింపుల్ స్ట్రోక్స్తో స్టెమ్ వేసాం కదా, అయినా ఎంతో అందంగా ఉంది కదా. ఎలాంటి పెయింట్ రాని వాళ్ళైనా సరే ఈజీగా వేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.